Hi, welcome to the Indian Firebrand TV. Nani, upcoming hero, already established hero. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలు అందరికంటే ముందు వచ్చాడు కాబట్టి కాకపోయినా కూడా మంచి నటుడు, న్యాచురల్ స్టార్ ఏదో పెట్టారు. అటువంటి పేర్లు టైటిల్స్ నాకు ఇష్టం ఉండకపోయినా కూడా పెట్టుకున్నాడు కాబట్టి అనాలి. మెగాస్టార్, గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్, మనకు మనమే పెట్టేసుకునేది ఇతర ఆ విధంగా న్యాచురల్ స్టార్ అని పెట్టారు. నటించే ప్రతి ఒక్కడు కూడా న్యాచురల్ స్టారే అనొచ్చు యాక్చువల్గాను. అది పక్కన పెడితే అతనికి నేను ఒక చిన్న సజెషన్గా ఒక చిన్న వీడియో పెడదామని పెట్టాను. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు బాగా ఫ్రెండ్, మా సినిమాకి హెల్ప్ చేసి పెట్టాడు. టైం మేనేజర్ ఒక 24 years బ్యాక్ మేనేజర్గా చేసేది. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ మేకప్ ఆర్ట్స్ గారికి అతని బంధువు కూడా. సో ఇవన్నీ చాలాసార్లు కొన్ని వీడియోలు చెప్పాను. ఇది మా ఓన్ ఛానల్లో అతనికి ఒక సజెషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటే, మంచి నటుడు, మంచి హైటు, మంచి ముక్కు, మంచి అందం ఉన్న వ్యక్తి ఎవరు, నాని. అతను అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్గా కనిపించాడు నాకు ఇప్పుడు. యాజ్ అ స్టార్గా, ఎదుగుతున్న స్టార్గా మంచి రేట్ ఉంది, మంచి శాటిలైట్ వస్తుంది, మినిమం గ్యారంటీగా ఉండే ఓటీటీ కూడా మంచి రేట్లు వచ్చాయి. ఇది కాకపోతే అన్ని సినిమాలు అవుదాం తర్వాత అన్ని యావరేజ్, ఆ టైటిల్స్ బ్యాడ్, అదేదో అయితే శనివారం, ఇవన్నీ కూడా ఇది ఎక్కువ జన బ్యాడ్ అని మా ఛానల్లో మాట్లాడడం. మిగతా ఛానల్లో వాళ్ళు అడుగుతారు కాబట్టి చెప్తాను యాక్చువల్గాను. అవన్నీ పక్కన పెడితే తర్వాత ఏదో దసరా, ఇవన్నీ కన్స్ట్రెయిన్డ్గా ఉన్నాయని చెప్పాను. సో అతను మంచి నటన, మంచి ఇమేజ్ ఎదుగుతున్న నటుడు, స్టార్. అతనికి సబ్జెక్టులు మంచిగా పట్టలేదు. చేయవలసిన రొమాంటిక్ ఫిల్మ్స్ చేసాడు. ఆ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ మీద, ఆ ప్రేమ మీద. ఆ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అతను, గోపి సుందర్ అనుకుంటా, అతను మ్యాక్సిమం అతని నుంచి రాబట్టుకున్నంత ఇతని సినిమాల్లోనే బాగుంటాయి యాక్చువల్గా. అవన్నీ కాదు కానీ ఇప్పుడు నేను అనుకునేది ఈ మస్ట్ హ్యావ్ ఎ రిఫ్రెష్మెంట్. హిట్ అనే సినిమా హిట్ అయింది కాబట్టి Part 2 చేశారు, తర్వాత సీక్వెల్ ఇంకోటి Part 3 తీస్తున్నట్టున్నారు. ఎందుకు అది కూడా లాజికల్గా రియలిస్టిక్గా ఉంటుంది. లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప 1, పుష్ప 2. పక్కా కమర్షియల్, లాజిక్ మిస్ అవ్వకుండా ఉండాలి. సినిమాటిక్ లైసెన్స్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వీ టీచ్ ఇన్ గీతాకృష్ణ ఫిలిం స్కూల్. ఈ రోజుల్లో మీకు సబ్జెక్టులు కూడా ఇస్తున్నాను. యాక్చువల్ నేను ముట్టుకుంటే సబ్జెక్ట్ ఇవ్వగలను. దట్ ఈస్ లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్, హారర్ ఫిల్మ్, రొమాంటిక్ kind of a comedy flicks, and also romantic and suspense thrillers. Everything should be, life is a thriller anta nenu. Life is a beautiful thriller, whether it is a social genre or a action genre or a suspense. Pratidi suspense, expect the unexpected anede nenu iche subject lo untadi actually. With the screenplay also I am trying to give. Ithanu nenu enduku suggestion istanante, Nani ఒకటి నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్, రాంబాబు కొడుకు, మంచి నటుడు. ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ గాట్ ఎ గుడ్ హైట్, అందగాడు, డెఫినెట్గా అందగాడు. అతనికి ఒక రిఫ్రెష్మెంట్ కావాలి. హీ నీడ్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఎన్ యాంగిల్, ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో సబ్జెక్ట్ ఇవ్వగలిగితే అతనికి, అంటే నేను ఇస్తాననే కాదు, అతను తయారు చేసుకున్నా కూడా సమ్ కైండ్ ఆఫ్ అన్ అడ్వైజ్ హ్యాస్ టు బి గివెన్ టు హిమ్ అని ఇది చేయాలని చేస్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఏమవుతుంది, సీక్వెల్ తర్వాత F1, F2, F3 అని తీసాడు కామెడీ అతను. అలాగే హిట్ 2, 3 ఎందుకు తీస్తారు, అవి లాజికల్గా ప్రూవ్ అయినాయి కాబట్టి. లాజిక్ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఆడియన్స్ లాజిక్ని వెతికి తప్పుగా చూపించే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు, బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియా అవేర్నెస్. ఓకే, అంతే లాజిక్ మిస్ అవ్వకుండా సినిమాని బాగా తీయాలి. పాట ఉండొచ్చు, పాట లాజిక్ కాదు యాక్చువల్గా. అయినా కూడా సాంగ్ ఈజ్ ఇన్విటబుల్ ఇన్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాలో తెర మీద సాంగ్ అనేది ఒక రిలీఫ్. ఎక్కడ మనల్ని చూసే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా సాంగ్ అనేది ఎక్కువ ప్రబలంలోకి వచ్చింది. వెదర్ ఇట్స్ ఎ ప్రైవేట్ స్టేజ్ సాంగ్ ఆర్ వాట్ ఎవర్. అంతకుముందు ఎలా ఉండి బోనియేము, మైకిల్ జాక్సన్, ఇన్ని ఎలా ఉండి ఇవన్నీ దే యూస్ టు పెర్ఫామ్ ఆన్ ద స్టేజ్. అది నేను పెట్టాను కిజ్రాడ్లో విత్ ఉషా ఉత్తప్. సో ఆ టైప్ ఆఫ్ తప్పితే సినిమాలో కన్సీవ్ చేసి సినిమాలోనే ఇన్కార్పొరేట్ చేసే పద్ధతి ఓన్లీ ఇండియా నుంచే, బాలీవుడ్ అంటారు యాక్చువల్గా. ఇట్స్ అన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి సాంగ్ అనేది లాజిక్ కాకపోయినా, ఇల్లాజికల్ అయినా కూడా పీపుల్ యాక్సెప్ట్స్ ఆన్ ద హోల్. అమెరికాలో నాకు చూడండి, బాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్ సాంగ్స్, ఎవ్రీబడి విల్ డ్యాన్స్ ఇది అంటారనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సజెషన్ ఇవ్వాలి. మంచి నటుడు, యాక్చువల్గా ఎస్పైరింగ్ బిగ్ స్టార్ అతను, ఎస్పైరింగ్ గ్లోబల్ స్టార్ కింద కూడా అనొచ్చు. అంటే దట్ ఈస్ కాల్డ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి ఈ మస్ట్ మేక్ సమ్ మోర్ గుడ్ ఫిల్మ్స్, గుడ్ సబ్జెక్ట్స్, గుడ్ ప్లాట్స్. అంచేత ఇది నేను ఒక చిన్న వీడియోగా ఎందుకు చేశానంటే ఐ సిన్సియర్లీ లైక్ హిమ్. సో ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దు, చిరంజీవిని వాళ్ళని ఇలా వదిలే, దట్ ఈస్ చాప్టర్ క్లోజ్డ్.
నౌ ఇట్స్ ఎ న్యూ ఎరా, కొత్త ఎరా. కాబట్టి ఈ కొత్త ఎరాలో వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూ క్యాన్ డూ అనేది వీ విల్ టెల్ యూ ఇఫ్ యూ అప్రోచెస్. సో ఎందుకు చెప్తానంటే బికాజ్ అతని దగ్గర ఎలిమెంట్స్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది, చాలా చేయగలడు అతను. అటువంటి సినిమాలు అన్నీ చిన్న సినిమాలు, మీడియాకర్ సినిమాలు అంటారు కదా, అటు పెద్ద కాదు చిన్న కాదు సినిమాలకే పరిమితం అయిపోయాడు. అది కాదు, యూ కెన్ బి ఎ ఫెంటాస్టిక్ పాన్ ఇండియా స్టార్. దిస్ ఈజ్ వాట్ మై సజెషన్, ఎ స్మాల్ సజెషన్. టేక్ ఇట్ విత్ గుడ్ స్పిరిట్, మిస్టర్ నాని. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.